డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ భారత రాజ్యాంగం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం ఐక్యత జర్నలిస్టుల ఐక్యత जोहार माले धन के जोहार माले धन के जोहार माले धन के जोहार జరుగుతున్నటువంటి ఈ సెమినార్కు ఇచ్చేసినటువంటి మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు. ఏపీ డీజీఎఫ్ ఆయిల్ పాయించిన తర్వాత మేము కొన్ని కార్యక్రమాలు చేసి ఉన్నాము. జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అదేవిధంగా జర్నలిస్ట్ పిల్లలకి ఫీజు రాయితీ ఇవ్వాలని రకరకాల కార్యక్రమాలు చేసి ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు అసలు భారతదేశంలో మన జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అదేవిధంగా ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి జర్నలిజంలో ఎలాంటి ఒడిదుడుకులని అటన్నిటి మీద సెమినార్లో మాట్లాడి చేసినటువంటి వ్యక్తులందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ, ఏపీ డీజీఎఫ్ ఆయిల్ బాంబ్ గురించి మన నూతన రవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దానికి ముందుగా శరత్ గారు ఒక చిన్న పాటని పాడవలసిందిగా కోరుకుంటున్నాను. మనం జర్నలిస్టులుగా పరుల కోసం మనం పాట పాడుతూ ఉంటాం. సో పరుల కోసం పాట పాడని నరుని బ్రతుకు దేనికని అంటూ ఈ పాట మీకు పాడవినిపిస్తుంది. పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని, పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని, మూగనేలకు నీరదెవ్వని మూగనేలకు నీరదెవ్వని వాగు పరుగు దేనికని, పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని. ఆదర్శాలకు నోళ్ళు చాలవు, ఆశయాలకు ఫైళ్ళు చాలవు, ఆదర్శాలకు నోళ్ళు చాలవు, ఆశయాలకు ఫైళ్ళు చాలవు. పద పదమంటూ పలుకులే కాని, పద పదమంటూ పలుకులే కాని కదలని అడుగు దేనికని, పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని. తాతలు తాగిన నేతుల సంగతి, తాతలు తాగిన నేతుల సంగతి, తాతలు తాగిన నేతుల సంగతి, తాతలు తాగిన నేతుల సంగతి నీతులుగా పలికే మన సంస్కృతి. ఎండకు నిలవని జల్లుకు ఆగని, ఎండకు నిలవని జల్లుకు ఆగని చిల్లుల గొడుగు దేనికని, పరుల కోసం
పాటు పడని నరుని బ్రతుకు దేనికని. జర్నలిస్టుల సమస్యలు అనే అంశం మీద నిర్వహిస్తున్నటువంటి ఈ సదస్సుకు విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతా ఉన్నాను. మిత్రులారా, డెమోక్రసీలో ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటిది చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఈ ఫోర్త్ ఎస్టేట్ అనేది కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే, ఇండియా ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశం కొనసాగడానికి కారణం భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహించేది ఫోర్త్ ఎస్టేట్. ఈ ఫోర్త్ ఎస్టేట్లో భాగమైనదే మీడియా. ఇవాళ మీడియా, ఫోర్త్ ఎస్టేట్ని మనం మీడియా అంటున్నాం, లేదా మీడియాని ఫోర్త్ ఎస్టేట్ అంటున్నాం. ఈ మీడియా ఫ్రీడమ్ మూమెంట్ కాలం నుంచి నిజానికి స్వతంత్ర ఉద్యమాన్ని నిర్వహించడంలో మీడియా పాత్ర చాలా గొప్పది. ఈ దేశంలో ప్రతి సామాజిక ఉద్యమాన్ని నడపడంలో క్రియాశీల పాత్ర వహించింది మీడియానే. మీడియా ఓ రకంగా దట్ ఈస్ ద టోన్ ఆఫ్ పీపుల్, దట్ ఈస్ ద ఐస్ ఆఫ్ పీపుల్, దట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ పీపుల్, మీడియా. అయితే దురదృష్టవశాత్తు ఆ మీడియా మీ పైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొటేషన్ పెట్టాం. ఒకటి, జర్నలిజం ఇన్ ఇండియా వాజ్ వన్స్ ఎ ప్రొఫెషన్, ఇట్ హ్యాస్ నౌ బికమ్ ఎ ట్రేడ్. నౌ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఫ్రీడమ్ మూమెంట్ కాలం ముందు నుంచి ఈ దేశంలో మీడియా ఉంటే ఫ్రీడమ్ మూమెంట్ని ఒక రకంగా అభివృద్ధి చేసింది మీడియానే. మహాత్మా గాంధీ ఒక జర్నలిస్ట్, తిలక్ ఒక జర్నలిస్ట్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక జర్నలిస్ట్. అంటే స్వతంత్ర ఉద్యమాన్ని నిర్మించడంలో మీడియా చాలా గొప్ప పాత్ర నిర్వర్తించింది.